కొనసాగించడం సిద్ధమైంది కనుక ఏం జరుగుతుందో చూద్దాం. రైట్ సార్. పరమేశ్వర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం, సో రష్యాని మొత్తానికి లాగేశారు, రష్యా ఇంటెలిజెన్స్ సాయం అందిస్తుంది అని చెప్పిన పరిస్థితి. ఇది ఒక క్వశ్చన్. రెండోది ఏంటి అంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఇటు ఇరాను, చైనా, అదేవిధంగా ఉత్తర కొరియా ఈ మూడు కూడా సహాయం చేసే, ఆ సహాయానికి ప్రతిగానే ఇప్పుడు మొత్తంగా ఇరాన్లో యుద్ధం జరుగుతుంటే రష్యా సహాయం చేసిందని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఎంతవరకు అంటే ఇప్పుడు రష్యాని కూడా మొత్తంగా లాగేసినట్టేనా? రష్యాపై కూడా అమెరికా తన పగను, ప్రతీకారాన్ని తీర్చుకోబోతుందా? ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదండి. రష్యా వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్ క్లోజ్లీ నీట్. రష్యా, చైనా, ఇరాన్ కామన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు బయటకి అనడం ఒక విషయము, రష్యా ఇస్తోందంటే అందరికీ తెలిసిందే. రష్యా ఇంకా చైనా కూడా హెల్ప్ ఇస్తోంది. యూనో వాళ్ళు హెల్ప్ ఇవ్వట్లేకపోతే ఇన్నాళ్ళు ఎట్లా సర్వైవ్ అయింది ఇరాన్ అనేది మనకి అందరికీ తెలిసిందే. సో మీరు చూసారంటే చైనా లాస్ట్ 6 months లో అమోనియం, సోడియం అండ్ అమోనియం పర్క్లోరేట్ 200 టన్నులు 2000 టన్నులు షిప్ చేసింది ఇరాన్ కి. యుఎస్ఏకి తెలీదా? ఎవరికి తెలీదా? అలాగే రష్యా కూడా వాళ్ళ కేజీబీ, ఎక్స్ కేజీబీ అంటే డిఫరెంట్ కేజీబీ ఇంకా యాక్టివ్ ఉందని నా నమ్మకం. బట్ కేజీబీ లేదంటారు. బట్ దాని కేజీబీ వాళ్ళ ఇంటెలిజెన్స్ కేజీబీ ఇచ్చే ఇంటెలిజెన్స్ ఇరాన్ పనిచేస్తుందని అందరికీ తెలిసిందే. యుఎస్ఏ షిప్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ మూవ్మెంట్స్ ఎట్లున్నాయి, ఏ షిప్ ఎటు వస్తుంది అనేది క్లియర్ గా తెలిసిందే. సో ఇది పెద్ద సర్ప్రైజ్ కాదు. దీని వల్ల మనము రష్యాని కూడా యుద్ధంలోకి లాగేరా అని అనుకోవడానికి కూడా లేదు. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. అంటే రష్యా యాజ్ ఇట్ ఈస్ యుక్రెయిన్ దగ్గర కమిటెడ్ అయ్యి ఉంది. 4 లక్షల మంది కన్నా ఎక్కువ మందిని పోగొట్టుకుంది రష్యా. ఇప్పుడు రష్యా 2 ఫ్రంట్ యుద్ధంలోకి వచ్చే తరుణంలో లేదు, రాదు కూడా. సపోర్ట్ ఇరాన్ కి ఇస్తూనే ఉంటుంది. బయటకు వచ్చి యుద్ధం చేయాల్సి వస్తుంది. రష్యా ఇరాన్ దగ్గరికి రావాలంటే రష్యా నుంచి బయటకు వచ్చి యుద్ధం చేయాల్సి వస్తుంది. దట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ దమ్. 2 ఫ్రంట్ యుద్ధం ఏ దేశానికైనా మంచిది కాదు. సో రష్యా రాదు. ఇక చైనా అంటారా, చైనా వెనకాల నుంచి ఉసుగొలపడం తప్ప వేరే వాళ్ళకి, మిత్ర దేశాలకు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఎప్పుడు లేదు. ఉసుగొలుపుతారు, నువ్వు నేనున్నా అని. దాని తర్వాత వదిలేస్తారు. పాకిస్తాన్ తో చూశారు మీరు, బంగ్లాదేశ్ తో చూశారు మీరు. సో చైనాకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు, వాళ్ళ ఇంట్రెస్ట్ ని డైరెక్ట్ గా హిట్ చేసినంత వరకు చైనా ఎక్కడా యుద్ధంలో కాలు పెట్టదు, ప్రసక్తే లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ ఎఫర్ట్ అంతా, మీరు ముందర స్టార్ట్ అయిన కొత్తలో కూడా ఇరాన్ ఇటు ఈ దేశం ఆ దేశం అన్ని దేశాలని కొట్టడానికి, 10 దేశాలని కొట్టడానికి కారణం ఏంటంటే ఏదో ఒకటి చేసి, అంటే క్లియర్ గా ప్రపంచానికి, ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, యుఎస్ఏకి తెలిసింది ఏంటంటే యుఎస్ఏకి, ఇజ్రాయెల్ కి ఉన్న స్టేయింగ్ పవర్ ఇరాన్ కి లేదు యుద్ధంలో. వాళ్ళ ఎకానమీ కుప్పకూలిపోయింది. ఇన్ఫ్లేషన్ ఇస్ అట్ ఎ వెరీ హై రేట్. ఇంటర్నల్ ట్రబుల్స్ చాలా ఉన్నాయి. కరెన్సీ వాల్యూ చాలా డివాల్యూ అయ్యింది. ఇంపోర్ట్స్ లేవు. వాళ్ళ మీద శాంక్షన్స్, కుప్పలు శాంక్షన్స్ ఉన్నాయి. దీనిలో వాళ్ళ ఇంటర్నల్ ట్రబుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ దాని మీద కమేనీ మీద వాళ్ళు డెమోన్స్ట్రేషన్స్ చేయడము, కమేనీ ఆల్మోస్ట్ 30-32 వేల మందిని, దానిలో మహిళల్ని కూడా చాలా అమానుషంగా చంపడము, మాస్ రేప్స్ చేయించడం, మాస్ గ్యాంగ్ రేప్స్ చేయించడం, అవన్నీ చేయించాడు. సో వీటితో ఏంటంటే కంట్రీ ఇస్ అన్ వెరీ డైసీ వికెట్ అండి. సో పెద్ద ఖమేనీ వాళ్ళకి ఇచ్చిన లీడర్షిప్ అంటూ ఏం లేదు, కానీ ఖమేనీ చేస్తున్న దురాగతాలని ఆపడానికి ఖమేనీ చంపడం జరిగింది. ఎందుకంటే ఖమేనీ ఓపెన్ గా అన్నాడు, నాకు ఐసీబీఎం వచ్చినా, నాకు న్యూక్లియర్ వెపన్ వచ్చినా నేను ఫస్ట్ కొట్టేది ఇజ్రాయెల్ నే అని అన్నాడు క్లియర్ గా. సో ఇజ్రాయెల్ కి అదే భయం పట్టుకుంది. అదే భయంతో ఇజ్రాయెల్, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇద్దరు ఇన్స్టిగేట్ చేసి చర్చలు జరుగుతున్నా కూడా వీళ్ళు డిలే చేస్తున్నారు. వెనకాల నుంచి వీళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ జూన్ లో మనం 12 డే వార్ చేసినప్పుడు 297 pounds ఎన్రిచ్ యురేనియం ఉన్నది. ఇప్పుడు 605 pounds ఎట్లా అయిపోయింది 6 నెలల్లో? మోర్ దాన్ డబుల్ చేసేసుకున్నారు వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్. అదొకటి 60% ఎన్రిచ్మెంట్ ఉన్నది 90% ఎన్రిచ్మెంట్ దాకా వచ్చేసింది. సో దిస్ ఇస్ నాట్ రైట్ అనేసి వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. ఇంకా టైం ఇస్తే వాళ్ళు 100% యురేనియం ఎన్రిచ్ చేసుకుని వాళ్ళు దే విల్ ఎక్వైర్ న్యూక్లియర్ డివైసెస్ స్టార్ట్ చేశారు. సో యాజ్ ఆఫ్ నౌ రష్యా ఇంకా చైనా వస్తాయా అంటే ఐ డోంట్ థింక్ రష్యా ఇంకా చైనా ఇప్పటికి దూరేటట్టు కనిపించట్లేదు నాకు. ఇంకా వాళ్ళకంత పెద్ద రీజన్ దొరకలేదు దూరడానికి, నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధం తరుణం అంటారా, యుద్ధం ఎట్టెళ్తుంది అంటారా? ఇవాళ మీరు చూశారు అహ్మద్ వహీదీని వాళ్ళు నామినేట్ చేశారు. అహ్మద్ వహీదీ ఇరాన్ లో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ కట్టర్ యాంటీ జ్యూ ఇస్లామిస్ట్. ఐఆర్జీసీకి హెడ్ గా ఆయన అహ్మద్ వహీదీని వాళ్ళు అపాయింట్ చేశారు. ఖమేనీ వాళ్ళకి రెండో కొడుకును కూడా నామినేట్ చేయడము ఇట్ ఈస్ నథింగ్. ఖమేనీ ఆయన అంటే ముస్తఫా ఖమేనీ అంటే లోపల ఐఆర్జీసీ కానీ అసెంబ్లీ ఆఫ్ ఒకటి ఉంది, గార్డియన్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది, అసెంబ్లీ ఆఫ్ అడ్వైజర్స్ ఉంటుంది వాళ్ళది. వీళ్ళలో ఎవరికి ఆయన ముస్తఫా ఖమేనీ అంటే ఎక్స్పర్ట్స్, వీళ్ళలో ఎవరికి ఆయన అంటే రెస్పెక్ట్ లేదు. ఏంటంటే ఆయనకి పిల్లలు లేరని ఆయన మీద
అంటే ఇస్లాం లో పిల్లలు పుట్టని మగవాడిని చాలా హీనంగా చూస్తారండి. సో ఆయనకి పిల్లలు లేరని చెప్పి చాలా హీనంగా చూసేవారు ఆయన్ని. ఇప్పుడు ఆయనని తీసుకొచ్చి పెట్టడానికి ఒకటే ఒక విషయం ఏంటంటే, ఆయన ఆల్రెడీ IRGC పపెట్. ఆయన పోయినా కూడా మాకు పెద్ద నష్టం లేదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, యుఎస్ఏకి ఇరాన్ కి ఎర్రకని చూపించడం అనమాట. యుఎస్ఏకి ఇజ్రాయెల్ కి ఖమేనీ సర్నేమ్ ఉన్న ఇంకో లీడర్ తీసుకొచ్చి పెట్టారు. అది వాళ్ళకి నచ్చదని తెలుసు వాళ్ళకి, అందుకని ఆయన తీసుకొచ్చి పెట్టారు తప్ప పెద్ద ఆయనకి పెద్ద ఫేవర్ ఉంది IRGC లో వాళ్ళలో, అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లో అని లేదు. మీరు చూస్తే లాస్ట్ 2-3 ఇయర్స్ న్యూస్ చూస్తే ముస్తఫా ఖుమైనీ వాజ్ ఆల్వేస్ సైడ్ లైన్డ్. ఆయన పెద్ద సెంట్రల్ పీస్ ఏం కాదు డెసిషన్ మేకింగ్. సో మొత్తంగా వెనక ఉండి వ్యూహాలు పన్నాడు, ఇవన్నీ వార్తలన్నీ కూడా ఊహాజనితమే అంటారు. లేదండి, అది అహ్మద్ వహీదీ లాంటి వారు, లారిజానీ లాంటి వాళ్ళు, వీళ్ళు వెనకాల నుండి నడిపించేది. అహ్మద్ వహీదీని అర్జెంటీనాలో బ్యూనస్ ఐరిస్ లో ఆయన ఒక చర్చ్ అటాక్ లో 94 మందిని ఎంతమందిని యహూదులను చంపిన చర్చ్ అటాక్ లో అర్జెంటీనా ఎక్స్ట్రాడిషన్ అడిగితే వాళ్ళు అప్పుడు ఇంటర్నల్ మినిస్టర్ రోడ్ ఉండే అహ్మద్ వహీదీ, ఆయన షీల్డ్ చేశారు. ఆయన చాలా రాబిడ్ ఇస్లామిస్ట్, యాంటీ జూ. సో ఆయనను తీసుకొచ్చి IRGC హెడ్ గా చేశారు అంటే దట్ మీన్స్ IRGC ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఇరాన్ గవర్నమెంట్ లోను పాలసీ మేకింగ్ లోను తగ్గలేదు. IRGC ఇన్ఫ్లుయెన్స్ తగ్గేంత దాకా, జీరో అయిన దాకా, IRGC నాశనం అయ్యేంత దాకా ఇజ్రాయెల్ USA వాళ్ళని ఇరాన్ ని కొడుతూనే ఉంటారు. సో ఇప్పుడు టార్గెట్ IRGC నే యుఎస్ కి అయితే మొత్తంగా వార్లో. కరెక్ట్ అండి. అంటే ముస్తఫా ఖుమైనీ తీసుకొచ్చి ఎందుకు పెట్టారంటే, ఆయన ట్రంప్ ఏమన్నాడు, ఎంతమంది వచ్చినా వాళ్ళని చంపుతూ పోతాం మేము, ఎంతమంది లీడర్స్ వచ్చారు. సో ముస్తఫా ఖుమైనీ కూర్చోబెట్టారు. ఆయన పట్టుకుని నేను చంపేసి వీళ్ళకి పెద్ద నష్టమే లేదు. వెనకాల నుంచి నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా ఈయన ఒక డీకాన్ అక్కడ పెట్టారు వాళ్ళు. సో ఇది పెద్ద ముస్తఫా ఖుమైనీ ఈజ్ నాట్ క్రౌడ్ పూలింగ్ లీడర్ నంబర్ 1. సో ఆయన పోయినా కూడా వీళ్ళకి పెద్ద నష్టం లేదు. వాళ్ళు ఇరాన్ టాక్టికల్ గా స్ట్రాటజిక్ గా ఏం చేస్తుందంటే, వాళ్ళ సక్సెషన్ ఆఫ్ లీడర్స్ ఇప్పుడు దాచుకుంటుంది. ఎందుకంటే 2 లైన్స్ ఆఫ్ లీడర్స్ చంపేశారు ఆల్రెడీ. సో ఫస్ట్ అటాక్ లోనే చంపేశారు, IRGC హెడ్ ని వాళ్ళందరినీ చంపేశారు. సో వాళ్ళకున్న 3rd లైన్ 4th లైన్ ఆఫ్ లీడర్షిప్ ని వాళ్ళు దాచుకుని పెట్టుకుంటారు, పేర్లు బయటికి రాకుండా. అందుకని ఇట్లాంటి పపెట్ లీడర్ ఒక ఆయన తీసుకొచ్చి పెట్టారు. సో దట్ అమెరికా ఆయన మీద వాళ్ళ ఎనర్జీస్ పెడితే వీళ్ళు ఇంత లోపల దే కెన్ స్క్రాంబుల్ అండ్ గెట్ హెల్ప్ అని. సో యాజ్ ఆఫ్ నౌ రష్యా ఇంకా చైనా యుద్ధంలోకి వస్తాయంటే ఆ తరుణం ఇంకా రాలేదండి. రైట్. ఇంకొక స్మాల్ క్వశ్చన్ ఏంటంటే మీకు, సో మొత్తంగా చూస్తున్నాం అంటే ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్ కంటిన్యూ అవుతుంది. రష్యా ఇప్పుడు ఇరాన్కి ఇటు హెల్ప్ చేస్తుంది కదా. సో రష్యాను కట్టడి చేయాలంటే అటు ఉక్రెయిన్ ఇంకా ఉసుగొల్పే ప్రయత్నాలు అమెరికా చేయకుండా ఉంటుందంటారా? అది ఆల్రెడీ చేస్తుంది అంటే నేటో దేశాలు చేస్తున్నాయి, వాళ్ళకి వెపన్స్ ఇచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏమవుతుందంటే అది స్టేల్మెంట్ లోకి తీసుకెళ్లారు కావాలని. ఎంత స్టేల్మెంట్ లో ఉంటే అంత అడ్వాంటేజ్ నాటో దేశాలకి. అది ఆ యుద్ధం రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, యుద్ధం రిజాల్వ్ అయిపోయిందంటే అది రిజాల్వ్ అయ్యేది రష్యా ఫేవర్ లోనే, అది రిజాల్వ్ అయ్యేది. అంత దాకా రష్యా కూడా ఊరుకునేది లేదు. అది రిజాల్వ్ అయిందంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్. సో యుక్రెయిన్ లో న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. సో అది రష్యా అడ్వాంటేజ్ కి వెళ్తుందని అది స్టేల్మెంట్ లో పెట్టారు. సో యుక్రెయిన్ ని ఉసిగొల్పాలా లేదా అనేది నడుస్తూనే ఉంది. అది మెల్లమెల్లగా మధ్యలో డ్రోన్ అటాక్ చేస్తాడు, మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దాని తర్వాత మళ్ళీ పీస్ కావాలంటాడు. జెలెన్స్కీ మొత్తం మీద జోకర్ లానే బిహేవ్ చేస్తున్నాడు ఆయన జెలెన్స్కీ. సో ఇది పెద్ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో పెద్ద లెసన్ అండి. ఒక జోకర్ ని తెచ్చి మీరు దేశ హెడ్ గా పెట్టుకుంటే ఏమవుతుంది అనేది యుక్రెయిన్ లోను యుఎస్ఏ లోను కనిపిస్తుంది. ఇంకా తలబయట పెట్టి చెప్పాలంటే కొందరికి నచ్చదు, కానీ భారతదేశంలో రాహుల్ గాంధీ తీసుకొచ్చామంటే మనం కూడా చూస్తాం దాని తర్వాత. సో అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో మొత్తంగా శేషు సార్ మనం మాట్లాడదాం. రకరకాల టర్న్ అయితే తీసుకుంటున్న పరిస్థితి అంటే